Lead me in the truth and teach me. Lead me in the truth and teach me. For thou art the God of my salvation, and I am on thee do I wait all the day. John 3:14 and 15. John 3:14 and 15. The next day, he that hath the Son hath life, and he that hath not the Son of God hath not life. John 8:12. Matthew. Then spake Jesus again unto them, saying, I am the light of the world. He that followeth me shall not walk in the darkness, but shall have the light of the life. John 1:29. The next day John seeth Jesus coming unto him, and saith, Behold the Lamb of God, which taketh away the sin of the world. Psalms 25:5. Lead me in thy truth and teach me, for thou art the God of my salvation. God of my salvation, on thee do I wait all the day. John. All scriptures is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. 2 Timothy 3:16. Forever, O Lord, the word is settled in heaven. Psalms 119:89. The entrance of the words giveth light, it giveth understanding unto the simple. By inscription by God, and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. Psalms 2 Timothy 3:16. Forever, O Lord, thy word is settled in heaven. Psalms 190. ఈసారి మాథ్యూ ఓకేనా? ఖచ్చితంగా చెప్పాలి. చక్క నువ్వు చక్క చెప్తావా? టైప్ లేదు, మన తర్వాత చెప్పిస్తా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు. ఎఫ్రాతాలో మా ప్రభువా, నేటి దినం యూబీఎస్ లో కూడా మీరు సహాయపడుతూ వస్తుంటున్నందుకే స్తోత్రములు. మా ప్రభువా, ఉదయకాలం పాటలు, యాక్షన్స్ లో మీరు సహాయం చేస్తూ వచ్చినారు. గ్రూప్స్ లో కూడా మీరు సహాయపడుతూ వచ్చినారు. మీకు వందనాలు. ఈ దినము మా ప్రభువా, ఈ సమయంలో నిరాశను క్లోజింగ్ చేసిన ప్రభా, సీనియర్స్ జూనియర్స్ మధ్యలో మా ప్రభా వారికి మా ప్రభా మరి వివరించిన ఉంటుండగా నీ దాసుకు కావాల్సిన కృపయ చేయము. పిల్లలు ఈ స్టోరీస్ శ్రద్ధగా వారు ఆలకించి వారి ఆత్మీయ జీవితాల్లో, వారి భవిష్యత్తులో, రానున్న దినాల్లో వారికి ఎంతగానో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేటట్లు సహాయం చేయము. ఈ మాటలు వారి హృదయంలో ఫలించినట్లు, వారికి కావలసినట్టు వినగలిగిన చెవులను, భద్రపరచుకోగలిగిన హృదయమును, మా ప్రభువా వివేచన కలిగిన మా దేవ సంగతులను వారు గ్రహించినట్లు సహాయం చేస్తున్నామని మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలకు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ చెప్పాలా? తర్వాత ఇప్పుడు మీరు మన ఎవరి గురించి వింటున్నాం? అప్పుడు యాంటికో వాళ్ళ ఊర్లో చూడండి, శత్రువుల గురించి చూసారా? చూపించారు అంకులు. చూడండి, అయ్యారో గుంపు వాళ్ళు వీళ్ళేమో దాచిపెట్టుకుంటున్నారు. వాళ్ళ ఊర్లోకి వస్తున్నాయి, దాచిపెట్టుకొని చక్కగా కాపాడబడతారు. కానీ అయితే వాళ్ళు ఊరికి వదిలిపెట్టారా? కనబట్టి చంపేస్తారు కదా. అలాగా చంపేశారు కొంతమందిని. యాండికో అలాగే తప్పించుకుంటాడు అడవిలోకి వెళ్ళి. తర్వాత చూడండి అందరూ ఏమైనారు? చనిపోయారు, పడిపోయారు. అందరూ అయ్యో అంటున్నారు. మరి తర్వాత చాలా బాధపడుతున్నారు. ఎవరు చేసిన పని ఇది? అయ్యవారు శత్రువులు, అయ్యారు అనే వాళ్ళు చేసిన పని. అయితే ఇప్పుడు ఈ పోరాటంలో వాళ్ళ తాతయ్య, వాళ్ళ మరి అత్తమ్మ వాళ్ళందరూ కూడా చనిపోతారు. వారి ఆత్మలు ఉంటాయని వాళ్ళకి చెప్పాం కదా. ఏం చెప్పుకున్నారు నిన్న? చూసారు కదా, వారి ఆత్మలు ఉంటాయి. వారి ఆత్మలు అడవిలో ఉంటాయని వాళ్ళకి గురి అంట. ఆత్మలు అడవిలో ఉంటాయా? దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికన్నా పోవాలా, లేకపోతే నరకానికన్నా పోవాలా? ఇప్పుడు మీ ఆత్మ వెలిగించబడితే, అందుకే పోయినసారి నేను ఒక కథ చెప్తా వచ్చా. 2 హ్యాపీ బర్త్డేలు. ఎన్ని హ్యాపీ బర్త్డేలు? 2 హ్యాపీ బర్త్డేలు ఈ లోకంలో ఉంటే, ఒక్క మరణం, అందరికి వచ్చే మరణం. ఆ మరణం నుంచి ఎక్కడికి పోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. రెండో మరణం మన మీద ఉండదు. అర్థమవుతుందా చెప్పేది? అంటే 2 జన్మలు ఉండాలి. తిరిగి జన్మించే అనుభవం ఉంటే నువ్వు నరకానికి పోకుండా మోక్షానికి పోతావు. నువ్వు తిరిగి జన్మించే అనుభవం లేకపోతే, ఒక తల్లి గర్భంలో పుట్టిన అనుభవంలోనే ఉంటే నీకేమి క్షేమం కలగదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు.
అలా వెళ్ళిపోకుండా కాపాడబడాలంటే ఇప్పుడైనా మించిపోయిందిలే. ఇప్పుడు ఈ యాండికో అనే వాళ్ళు అంతా భూత వైద్యం చేసేవారు, తర్వాత వైద్యం చేసేవారు, అలాగా కొన్ని ఆత్మలను నమ్మేవారు. అయితే కొంతకాలం తర్వాత శత్రువులు వాళ్ళని ఇచ్చేసిన తర్వాత అందరూ చనిపోతారు. వాళ్ళ తాత ఆత్మ రాదు, వాళ్ళ అత్తమ్మ ఆత్మ కూడా రాదు, కానీ అయితే అందరూ చనిపోతారు. ఊరు వాళ్ళంతా వస్తూ ఉంటే ఈ చిన్న పాప మనం చెప్పు, ఇక్కడ చూడండి, ఆ పాప ఉయ్యాల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఉయ్యాల్లో ఉంటుంది. ఆ అమ్మాయిని తీసుకొని ఈ యాండికో పారిపోయింటారు, తప్పించుకోమంటారు కదా. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత వచ్చి క్షేమంగా చూస్తే అందరూ ఇది అయిపోయింటారు. గ్రామ ప్రజలకు చెప్తారు, ఇలాగ శత్రువులు వచ్చారు, దోసుకుని పోయారు. వారి పనిముట్లు ఉంటాయి కదా. ఏంటి పనిముట్లు? ఆ పార, గడ్డపార ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఆ కత్తిలు, వాళ్ళ అడవుల్లో బతకాలి కదా, అవన్నీ ఏం చేస్తారు? తీసుకెళ్ళిపోయినారు. వీళ్ళకి ఏమి లేవు, ఇప్పుడు ఏమి లేవు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు బాధలో ఉంటారు. కానీ అయితే ఎందుకు ఇదంతా మాకు జరిగింది? ఎందుకు మాకు ఈ నష్టం వచ్చింది? అసలు మేము ఆత్మలు కలిగిన వారం కదా, అయినా ఎందుకు ఇట్లా అయిపోయింది పరిస్థితి? మేము నమ్ముతాం కదా, ఎందుకు ఇట్లా అని చెప్పేసి అప్పటి నుంచి అన్వేషణ ప్రారంభమవుతుంది. ఎవరికి? యాండికోకి అన్వేషణ ప్రారంభమవుతుంది. కానీ నిరుత్సాహపడిపోయి ఏమైపోతాడంటే చెడ్డ అలవాట్లకి అలవాటు అయిపోతాడు. దేనికి? చెడ్డ అలవాట్లు. చెడ్డ అలవాటు తెలుసా? సిగరెట్ తాగడం, మద్యపానం తీసుకోవడం, మద్యపానం తీసుకోవడం, అలాగే అల్లరల్లరిగా జీవించడం. మరి తన ఏదో సాగిపోతా వచ్చి, ఎందుకంటే విరక్తి చెందారు. అలా సాగిపోతున్న సమయంలో ఎక్కడ నాకు నెమ్మది దొరుకుతుంది, ఎవరు నాకు నెమ్మది ఇస్తారు, మాకు క్షేమం కలిగి చేస్తారు అని చెప్పని ఆలోచిస్తారు. కానీ ఎక్కడా దొరకదు. అయితే ఈ లోపల అతను ఎంత చెడిపోతాడంటే చూడండి, వీళ్ళు పోయిన బాధలో ఉండడమే కాకుండా చెడిపోయి ఎంత భయంకరంగా ఇదవుతాడంటే చెప్తాను చూడండి. చిక్చా అంటే ఏం చేస్తారు? తాగడం, డ్యాన్స్ వేయడం, పబ్బు అంటారు కదా. ఏమంది? చూడండి, తాగడం, పబ్బు తాగుతున్నారు. చూడండి, తాగుతున్నారా? చెడ్డల వాటిలో బానిస అయిపోయి తాగడం. ఎవరన్నా ఒక అబ్బాయి ఏం చేసాడంటే మరి ఇంకొక అబ్బాయి మరి ఏదో అన్నాడు, రేయ్ నువ్వేంద్రా అని చెప్పని మాట్లాడేటప్పటికి వాడి మీద పడి ఏం చేస్తున్నాడు నాకే చెప్తావా అని కొట్టేస్తారు. కొట్టేసి మీద పడి కొట్టేస్తారు, బట్టలన్నీ తీసేసుకొని. ఈ లోపల తన టోపీ, తన బట్టలు అన్నీ ఏరే వాళ్ళు ఎత్తుకుపోతారు. తెలీదు, తాగింటారు కదా, తాగింటే తెలుస్తుందా? తెలియదు. అలా ఏదో ఎత్తుకుపోతే చలి భయంకరంగా, ఆ చలిలో చాలా బాధపడి ఇప్పుడు నా బట్టలు ఎవరు ఇస్తారు? కైపు దిగిపోయిన తర్వాత, మత్తు దిగిపోయిన తర్వాత నా బట్టలు ఎవరు ఇస్తారు? అయ్యో నాకు ఎక్కడిస్తారు అని చెప్పి ఇలాగ ఆలోచించుకుంటూ ఉంటే మరి ఇలాగ సువార్తికులు వస్తారు. సువార్తికులు వచ్చి యేసు ప్రభువారి గురించి చక్కగా చెప్తూ ఉంటారు. మరి చూడండి, ఈ లోపల అతను వాళ్ళ తాగి వాళ్ళ భార్యను కొడుతూ వస్తాడు. పెళ్ళి ఇంటిది ఏం చేస్తాడు? తన భార్య కూడా కొడుతూ వస్తాడు, బాధిస్తూ వస్తాడు. అలాగే మీ ఇళ్ళలో ఉంటుంది కొన్నిసార్లు, మీ అమ్మ నాన్నలు ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పరిష్కారం ఏంటంటే యేసు ప్రభువే సత్యం, యేసు ప్రభువే మార్గం, యేసు ప్రభువే జీవం. ఆయన నమ్ముకుంటేనే ఈ చెడు అలవాట్లపైన విజయం. దేనిపైన విజయం? ఇప్పుడు ఉదాహరణకి అమ్మ నాన్నకి మీరు చెప్పలేరు, చెప్పలేకపోయినా మీరు ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ప్రార్థన చేయాలిగా. చేస్తారా చేయరా? ప్రార్థన చేస్తే వాళ్ళు మారిపోతారు. ఉదాహరణకి ఒక చిన్నది ఉండేది, ఇశ్రాయేల్ చిన్నది. ఆ ఇశ్రాయేల్ చిన్నది ఏం చేసింది? పెద్ద నయమాన్ ఇంట్లో, అంటే సేనాధిపతి ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఆ సేనాధిపతికి కుష్ఠరోగం. ఏ రోగము? కుష్ఠరోగం. అయితే దాని గురించి చెప్తే బతికిస్తాడు ఆయన. అయితే అమ్మగారితో చెప్పింది. ఏం చెప్పింది? అమ్మగారు మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎలీషా ప్రవక్త. ఆయన మరి ప్రార్థన చేస్తే అయ్యగారికి ఏమైపోద్ది? బాగైపోద్ది అని చెప్పంటే ఈయనేం చేస్తాడు? రాజు ద్వారా రాజు కబురు పంపిస్తాడు, ఏమేమో చేస్తాడు. అయిన తర్వాత ఈయనే బయలుదేరిపోతాడు. పోతే అప్పుడు నదిలో పోయి 7 మార్లు మునిగితే ఏమైపోయినాడు? పసిపిల్ల దేహం, కుష్ఠరోగం అంతా పోయింది. ఆ చిన్న పిల్ల యొక్క ప్రార్థన, చిన్న పిల్ల యొక్క చెప్పిన మాటలు మరి గొప్ప నాయకుడు విన్నాడా లేదా? మీరు చెప్పిన మాటలు కూడా తల్లిదండ్రులు వింటారు. ఎప్పుడు? ప్రార్థన చేయాలి. ముందర ఏం చేయాలా? ఏడ్చుకుంటూ కూర్చోకూడదు, బాధపడుతూ ఉండకూడదు. అయ్యో మా నాన్న తాగుబోతాడు, లేకపోతే మా అమ్మ మరి తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది, కోపిస్తుంది, మెంటల్ది అని పేరు పెడతారు కదా. పెట్టచ్చా? అట్లా పెట్టకూడదు.
అర్థమైందా? బాయ్ అలా చేయద్దు. మంచి పిల్లలు ఉండాలి. ఇప్పుడు మీ తల్లిదండ్రులకి ఏం చెప్పాలా? ముందు ప్రార్థన చేయాలా, తర్వాత యేసయ్య ఒకడున్నాడు, ఆ యేసయ్య అందరి జీవితాల్ని బాగు చేస్తాడు, కష్టాలు తీరుస్తాడు. ఈ లోపల ఇంకా కోపం వచ్చేసింది. ఎవరికి? యాండికి. ఏమొచ్చింది? ఇంకా కోపం వచ్చింది. మీకు వస్తుంది కదా అప్పుడప్పుడు కోపం, మమ్మీ మీద డాడీ మీద వస్తుంది రాదా? ఎవరికైనా కోపం వస్తుందా మమ్మీ మీద డాడీ మీద? అమ్మాయిలు కూడా ఎవరు చెప్పాలా? వస్తుందా రాదా? వస్తుంది కదా. ఎందుకంటే మమ్మీ వాళ్ళు చేసే పనులు మనకి ఇష్టం ఉండవు కొన్ని. ఇప్పుడు మీ ముందర మీ డాడీ మందు తాగినారనుకోండి, ఎట్టుంటుంది? ఒక బాబుని చెప్పేవాడు, ఏం చెప్పేవాడంటే, డాడీ నువ్వు కానీ మందు తాగితే మేము చర్చికి పోం, తర్వాత స్కూల్ కూడా పోం. మా ఫ్రెండ్స్కి ఏం చెప్పుకోవాలి మేము? నువ్వు తాగుతూ ఉంటే మా ఫ్రెండ్స్కి ఏం చెప్పుకోవాలి? వారందరూ చక్కగా ఉన్నారు, నువ్వు మాత్రం ఇలాగా తాగి అల్లరి చేస్తూ ఉంటే ఎట్లాగే అని చెప్పని వాళ్ళ నాన్నను ఆపేశారు. వాళ్ళ నాన్న ఆ పిల్లల కోసం, అది వరకు వాళ్ళ అమ్మను తాగి వచ్చి బాగా కొట్టేవాడు. ఆ పిల్లల కోసం వాళ్ళ నాన్న తాగడం మానేశాడు, కొట్టడం మానేశాడు. మనం ప్రేమతో చెప్పాలా, అయితే ప్రార్థన చేసి చెప్పాలా. ఏం చెప్పాలా? మనం అలా చెప్పము, మనం ఏం చేస్తాం? ఎందుకులని వదిలేస్తాం. అప్పుడే నష్టం వస్తుంది. యేసయ్య ఒక్కడే బాగు చేస్తాడు. అందరి హృదయాలు ఎరిగినవాడు ఎవరు? యేసు ప్రభువారు. అందరి హృదయాలు ఎరిగినవాడు ఎవరు? యేసు ప్రభువారు. అందరినీ బాగు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలా? జీసస్ ప్రార్థన చేయాలి. ఏం చేయాలరా? జీసస్ ప్రేయర్ చేయాలి. చేయవద్దా? అందుకే చేస్తే బాగైపోతుంది. ఇప్పుడు యాండికో కోసం కొంతమంది స్నేహితులు మరి ప్రార్థన చేస్తూ వస్తారు దేవుడిని నమ్ముకొని. తర్వాత యాండికో ఏమైపోయాడంటే బాగా చెడిపోయాడు. ఎంత చెడిపోయాడంటే ఇక్కడ చూస్తే ఇక్కడ తాగేదే కాకుండా, కొట్లాడేదే కాకుండా, ఇంట్లో నెమ్మది లేకుండా చేసేది కాకుండా, అసలు ఇక్కడ కుదరదు నేను బాగుపడాలని చెప్పేసి ఏదో దేశానికి వెళ్ళిపోతాడు. ఏదే దేశానికి వెళ్ళిపోతే ఆ దేశంలో మరి తన బాగుపడాలని చూస్తే ఇంకా చెడిపోతాడు. ఎంత చెడిపోతాడంటే డబ్బులు వచ్చే కొద్దీ తాగడం, తిరగడం, భయంకరంగా అల్లరిగా జీవించడం, అలా సాగిపోతూ వచ్చాడు. ఆ తర్వాత తిరిగి వాళ్ళ ఊరికి వస్తాడు. ఏ ఊరు వాళ్ళది? ఏది? గోలివియా. కరెక్ట్, గుడ్, బాగా చెప్పింది. ఇదిగవే నీకు చాక్లెట్. అటు చెప్పాలా ఊర్ల పేర్లు. గోలివియా అనే ఊరికి వస్తే ఊర్లో అంతా మారిపోయి ఉంటారు. ఇది కోపం వస్తుంది. ఏమొస్తుంది చూడండి, ఊర్లో అందరూ మారిపోయి మంచి పిల్లలుగా కూర్చొని సండే చక్కగా ఏం చేస్తారు? మీలాగా పీబీఎస్కి వచ్చారు కదా, అలాగే చక్కగా కూర్చొని వింటున్నారు కదా, అలా వింటూ ఉన్నారు. ఇది కోపం వచ్చేస్తుంది. ఏంటి మా ఊర్లో అంతా ఏమైపోయింది వీళ్ళందరికీ? మరి ఎక్కడ దేవుడు లేడుగా, ఏం బాగు చేయడుగా, అసలు ఎవరు అక్కడ తీరుస్తారంటే ఈ అబ్బాయి కఠినంగా ఉంటాడు. ఈ లోపల మరి కొట్లాట జరిగింది కదా, తన వస్త్రాలు పోయినాయి కదా, ఎవ్వరు సాయం చేయలే. ఎవరికి? యాండికోకి. తప్పుడు వాళ్ళకి ఎవరైనా సాయం చేస్తారా? అల్లరిపిల్లకి సాయం చేస్తారా? చేయని కారణం బట్టి ఏడ్చుకుంటా ఒంటరిగా ఉన్నాడు. అయ్యో నా బతికింతేనా, నా ఫ్రెండ్స్ అయితే మంచిగా బట్టలు వేసుకున్నారు, చూడు ఎంత ముద్దుగున్నారు, బట్టలు వేసుకొని చక్కగా స్నానం చేసుకొని మంచిగా నీట్గా దేవుని వాక్యం వింటా ఉన్నారు. ఆదివారాలు మరి దేవుని ఇంటికి వెళ్ళి చక్కగా వాక్యం వింటా ఉన్నారు. అరే నేను ఎందుకు ఇక్కడ ఉన్నా చెప్పనేసి ఏమైనా గారు నేను ఎవరిని గెలవాలి? ఆ పాస్టర్ గారిని గెలవాలి. ఎవరిని గెలవాలి? ఆ పాస్టర్ పేరు ఏంటంటే మరి హ్యారికో. ఏంటంట? హ్యారికో. కాబట్టి ఆయన్ని కలవాలి. కాబట్టి కలుస్తా అని చెప్పని కలిస్తే అక్కడ వారికి సువార్త చెప్పి తిరిగి ఆ అబ్బాయికి బట్టలు ఇచ్చి అన్నీ చెప్పి అక్కడ చర్చికి వచ్చి కూర్చుంటే మీకు అర్థమవుతాయి దేవుని మాటలు. నువ్వు చర్చికి వస్తే ఏమర్థమవుతాయి? దేవుని మాటలు అర్థమవుతాయి. నువ్వు వింటా ఉంటే దేవుడు కార్యం చేస్తాడంటే అక్కడ దేవుని వాక్యం కూర్చొని వీళ్ళతో కూర్చొని వింటే మారు మనసు పొందుతాడు. ఏమవుతాడు? పాపాలు ఒప్పుకుంటాడు. అక్కడ చెప్తారు వాళ్ళు, ఏం చెప్తారంటే ఆ పాస్టర్ గారు వాళ్ళు, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, యేసు ప్రభువు మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచారు. ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమైపోతుంది? కొత్త సృష్టి. ఏ సృష్టి? కొత్త సృష్టి అయిపోతావు. నూతన జన్మ నీకు లభిస్తుంది. నూతన జన్మ లభించడే కాకుండా మరి క్రీస్తునన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రభువులో ఉంటే మీకు శిక్ష లేదు. భయంకర నరకం సైతాన్ని చేస్తుంటే నరకాన్ని తీసుకెళ్ళని కోరుతుంది. అయితే ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకొని నూతన సృష్టి కలిగి ఉంటే నువ్వు నరకానికి వెళ్ళవు, మోక్షానికి వెళ్తావు. ఈ లోకంలో శాంతి సమాధానంతో ఉంటావు. ఏది పోగొట్టుకో. యాంటికోలాగా చెడు అలవాట్లు బానిస కావు.
దేవుడిని కాపాడుతావు. ఒకవేళ బానిస అయిపోయినా సరే నువ్వు బయటకు వస్తావు, దేవుడు బయట తీసుకొస్తాడు. నేను కూడా యవ్వన కాలంలో 18 ఏళ్ల వయసులో యేసుప్రభు నాకు VBS లేదు కానీ డైరెక్ట్ యూత్ క్యాంప్కే పోయా. యూత్ క్యాంప్ పోతే యూత్ క్యాంపులో దేవుడు మాట్లాడాడు. నేను అది వరకు మరి విగ్రహ పూజ చేసేవాడిని. మా తాతయ్య పూజారి, నాకు కూడా పూజ అంటే ఇష్టం. నొసట బొట్టు పెట్టుకొని చక్కగా తిరిగేవాడిని. ఎక్కడ గుడి కనపడితే అక్కడ ముక్కు చెప్పులు వేసుకుంటూ జీవించేవాడిని. అయితే యేసయ్య నన్ను ప్రేమించాడు. మీలాగే ఇట్లా కూర్చొని వాక్యం అంటే నా జీవితంలో ఒప్పించబడ్డా. నేను పాపిని ఒప్పుకున్నా, యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నా, మారు మనసు పొందా, జీవితం మారిపోయింది. అది వరకు సినిమాలు, చెడ్డ స్నేహం, దుష్ట అలవాట్లు, దుర్మార్గత, అసలు చెడ్డగా జీవించేవాడిని. ఎంత చెడ్డగా అంటే మీరు సైకిల్ చేయలు ఎవరైనా కట్టుకుంటారా? కట్టుకుని ఎవరైనా ఉన్నారా? మగపిల్లలు ఎవరైనా ఉన్నారా? లేరు. అయితే మేము కట్టుకొని తిరిగాం. చెడ్డ బుద్ధి, ఎంత చెడ్డ బుద్ధి అంటే నిష్కారణంగా కొట్టేసేవాళ్ళం పిల్లల్ని, మా క్లాస్మేట్స్ని. డిగ్రీ వాళ్ళు కొట్టేవాళ్ళం, ఇంటర్మీడియట్ వాళ్ళం. ఏం భయపడదలేండి, ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు కొట్టేవాళ్ళం. అంత దుర్మార్గంగా ఉండేది. అయితే యేసు ప్రభు జీవితంలో వచ్చిన తర్వాత మారిపోయింది. శాంతి, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. మరి దేవుడు మమ్మల్ని కుటుంబం కట్టి మమ్మల్ని దీవించాడు. మిమ్మల్ని కూడా దీవించాలంటే ఒక్కటే, యేసు ప్రభుని నమ్ముతారా పిల్లలు? యాండికో మరి తన జీవితాన్ని మార్చుకోవాలి. మంత్రాలు చేస్తే మారిందా? మారలా. పోనీ ఆత్మలోనే నమ్మితే మారిందా? మారలా. తర్వాత అంతా అదే కాకుండా మరి తన బట్టలు పోతే, అన్ని వస్తువులు పోతే ఏమన్నా దొరికాయా? దొరకల. మరి యేసు ప్రభుని నమ్ముకుంటే దొరికాయి, అన్నీ వచ్చేసాయి. అన్ని రావడమే కాదు, మరి ఇంకేమయ్యాయి చెప్పాలి. ఇంకేం కావాలి? యేసయ్యను హృదయంలో నమ్ముకుంటే నిత్య జీవం ఏముంది? పరలోకం ఉంది. ఏముంది? పరలోకం. చూడు అన్ని చెప్తాడు ఈ పాస్టర్ గారు చక్కగా. అబ్బాయి చెప్తే ఎట్లున్నాడు? తెల్లగా మంచి డ్రెస్ కదా. అది వరకు బట్టలు లేనోడుగా ఉన్నాడు, చాలా ఇదిగా ఉన్నాడు. యేసు ప్రభు మాటని జీవితం. మీరు కూడా యేసు ప్రభు నమ్ముకుంటే మీ జీవితం మారిపోద్ది. మరి నమ్ముతారా? ఏమని నమ్ముతారు? ఈ రోజున మీరు రేపిసి పెడతారా? అట్లా ఆశీర్వాదం ఉండదు. ఎల్లప్పుడూ దేవుడిని నమ్ముంటే, యేసు ప్రభువుకి హృదయం ఇస్తే మీ పాపాలు క్షమించి మీకు క్షేమం కలిగజేస్తాడు, మీకు రక్షణ ఇస్తాడు. చూడండి, ఆ ఊర్లో గోలియార్ అనే ఊర్లో వాళ్ళందరూ మారిపోయారు. అప్పుడు కష్టాలు లేవు, కలవరం లేవు. శత్రువులు వారి మీదకి వచ్చి ఏం చేసేవారు కాదు, యుద్ధము చేసేవాళ్ళు. నెమ్మది వచ్చేసింది. ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. దేవుడిని నమ్ముకుంటే ఇంత ప్రశాంతత, ఇంత నీట్గా ఉంటారు. కాబట్టి ఇంకా ఎవరైనా నమ్మకపోతే ఈరోజే స్వీకరించండి. ఇప్పుడు నేను చెప్పిన కథలో మరి చెప్తా. ముఖ్యంగా యాండికో మనం ఫస్ట్ బోరామన్ అరే వీడియో